అప్పులో ఎంబడబడతారు కదా, పైసలి 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 అని. అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న ఫస్ట్. నేను ఎక్కడ రిలీజ్ చేసిన ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం. వర్కింగ్ విత్ దిస్ టీమ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫన్. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాడిని. ప్రభు అన్న ఏజ్ నుంచి మన ఏజ్ వరకు అందరం కూడా యూజ్ చేసిన ఏకైక పదం ఓం భీమ్ బుష్. నా డైలాగా పైసలు చెప్తా నేను డైలాగ్. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూత్ సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్తో మనందరినీ పలకరిస్తూ ఉంటాడు తనే శ్రీ విష్ణు. మరి శ్రీ విష్ణుతో మళ్ళీ ఒకసారి జత కట్టి, మామూలుగా హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ఉంటాం మనం జత కట్టడం అని, కానీ ఇక్కడ మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఈ కెమిస్ట్రీ అలాంటిది వీళ్ళిద్దరి మధ్య. అదేనా కరెక్టేనా చదివాను నేను? నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు అక్కడ, ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంది. ఏం జరుగుతుందో మనం చూడాలి. బట్ ఎస్, ఇంకొకళ్ళు ఎవరో మిస్సింగ్ అనుకున్నాను నేను. ఇద్దరే వచ్చారు, ఏమైంది? ఏమైనా ప్రాబ్లం అయిందా? బ్రోస్ అదనమాట. సో మా వెల్కమ్ ఎలా అనిపించింది? చాలా రోజులు స్పేస్లో ఉండిపోయారు, అస్సలు స్పేస్ లేనట్టుంది కాస్ట్యూమ్లో కూడా. స్పేస్లో గాలి కూడా లేదు, కొంచెం ఒక్కగా ఉంది. యా తెలుస్తుందండి. అక్కడ అలవాటు అయిపోయి క్లైమేట్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, స్లోగా సెటిల్ డౌన్ అవుతాం. రైట్. ఈయన దగ్గర లైట్ పనిచేయట్లేదండి, మీ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. ఈయన బ్యాటరీ అయిపోయింది. యాడ్ ఓం భీమ్ బుష్ టీజర్ గురించి రివ్యూ చెప్పి ప్రతి వాక్యం తర్వాత ఓం భీమ్ బుష్ అనాలి, అంతేనా? కరెక్ట్ అండి. సో దాంట్లోంచి మనం మీడియా పర్సన్స్ నుంచే సెలెక్ట్ చేస్తున్నాం కదా. తుస్సు ఆవిడ వీళ్ళు ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చిన బస్సు, అంతేనా? అంటే వాళ్ళకి దొరికిన గుప్తనిదే, వాళ్ళకి దొరికిన గుప్తనిదే అంటే నీరసంగా ఉంది. అక్కడ ఐస్ వాటర్ ఎక్కువగా తాగినట్టున్నారు, గొంతు పని చేయట్లేదు మీకు స్పేస్లో. ఇక్కడ ఏ వాటర్ తాగలేదు, అందుకని ఇట్లా తయారైంది. సో నేను కూడా పెద్దవారితోనే మొదలెడతాను. ప్రభు గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, ప్రభు గారు మీ ట్విట్టర్ తీయండి వెంటనే. హ్యాండ్సమ్ జర్నలిస్ట్ సార్, ఈ ఆట విడుపు కోసం మేము ఎంచుకున్న ప్రశ్న ఈ ట్వీట్ మా స్టేజ్ అక్కడ వరకు లేదు, నేను స్పేస్లో ఉన్నాను కదా. ఓం భీమ్ బుష్ మీకు తెలిసిన ఒక జోక్ చెప్పండి. నేను ప్రముఖ జర్నలిస్ట్ కుమార్ గారిని సెలెక్ట్ చేస్తున్నాను. నేను కుమార్ గారు సార్. Repeat the new age entertainment mantra Om Bhim Bush along with us 3 times. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి మా అందరితో కలిసి మీరు ఓం భీమ్ బుష్ అని రిపీట్ చేయాలి. మీరు స్టేజ్ మీద నుంచి చెప్పాలి. 3 times వాళ్ళు రిపీట్ చేస్తారు, అంతే కదా? అంతే అంతే. 2, 1 గో. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. వెరీ గుడ్, సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఈ ఓం భీమ్ బుష్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న వాళ్ళందరినీ ఇప్పుడు మనం పిలుద్దాం. వీళ్ళని స్పేస్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడాలి కదా. ఒక్కసారి గట్టిగా మనం అంటే యూత్ అని అంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రభు అన్న ఏజ్ నుంచి మన ఏజ్ వరకు అందరం కూడా యూజ్ చేసిన ఏకైక పదం ఓం భీమ్ బుష్. ఒకసారి అయితే థియేటర్ మొత్తం అనాలి తమ్ముడు. థియేటర్ అంటే నాకు సౌండింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మైక్ మింగిన నేను చిన్నప్పటి నుంచి. రెడీ? ఒకసారి సహకరించాలి అందరూ కూడా. రెడీయా? రెడీయా? ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. నిజంగా కూడా హర్షన్న అంటే హుషారు. ఉండిపోరాదే గుండె నీదే లే బా పాట అంటే తమ్ముడు రాత్రిపూట నిద్ర రానప్పుడల్లా పెట్టుకుంటా ఇప్పటికీ, ఎందుకంటే నా లైఫ్లో లేదే లవ్వురా. ఐ మిస్ అది.
కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన. ఈ సినిమాలో టీజర్లు అయితే చూసాను కదా, నా క్యారెక్టర్ పేరు అమావాస్య. నాకు దయాలు కనపడ, సారీ అబ్బా చెప్పేసిన, నా లీక్ టెంప్టింగ్లో చెప్పేసిన, నా లీక్ ఏమో మరి అంటే అది చూస్తుంటే ఆనందంలో చెప్పేసిన. తమ్ముడు క్యారెక్టరు మేము చేసిన వీళ్ళు ముగ్గురికి నన్ను జమ చేసి సూపర్ ఉంటుంది. లాజిక్ లేనిదే లైఫ్లో కామెడీకి, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం అది కాదు. కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు, అంటే మనం ఫ్రెండ్స్తో పోయినప్పుడు రావచ్చు, అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేదు, మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు 2 అవర్స్ చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ అన్న, మంచి క్యారెక్టర్ పిలిచిచ్చారు డైరెక్టర్ గారు. ఇక మేడంతో చేసినందుకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా గీత ఓం భీమ్ బుష్, నువ్వు ఎంత మంత్రం వేసినా నేను ఇక్కడే ఉంటా. నీది మాయమైంది, మనస్సు నా దగ్గరికి వచ్చింది. నువ్వు స్పేస్ నుంచి వచ్చారు కదా, నువ్వు స్పేస్. లవ్ యూ థియేటర్ 2వ తారీఖే 22nd డేట్ బ్లాక్ చేసుకో తమ్ముడు నవ్వడానికి. ఓం భీమ్ బుష్. See, work is very easy when you have friends together. So this was like an extremely passionate work, but extreme passion needs extreme hard work too. So I thank my team, especially Bharat and my assistants also. Thanks a lot, and I wish great for this entire team. సో ఈ సినిమాలో నేను చేస్తున్నానంటే మా డైరెక్టర్ హర్ష గారి కారణం. హుషారు సినిమాలో సేమ్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తాను, మళ్ళీ ఈ సినిమాలోనే మళ్ళీ చేస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు గారు, మీతో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నా. సారు ఇంట్రోవర్ట్ సెట్లో, నేను కూడా అట్లా ఉండేవాడిని. అండ్ రాహుల్ గారు అండ్ దర్శి, అయేషా ఖాన్, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి తోట గారు సార్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలాగా చాలా స్ట్రగుల్ చేసి ప్యాషనెట్తో ఉన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్న యూవీ ప్రొడక్షన్, వి సెల్యూర్కి, నాలాంటి వాళ్ళు చాలామంది ఎంకరేజ్ చేయాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ. హలో అండి, వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్. మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఇట్స్ అ సూపర్ ఫన్, ఎక్స్ట్రీమ్లీ వ్యాకీ మూవీ. సో అంతే, మీరు లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ మూవీకి వచ్చి చూస్తే అన్నీ పోతాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ హైలైట్ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. సార్ నచ్చిందా అందరికీ? ఓకే, నాతో పాటు అందరూ అనండి, ఓం భీమ్ బుష్. థ్యాంక్ యూ. హాయ్ అండి, బాగున్నారా? Thank you to all media people, first of all, for being present here. I'm new to the Telugu industry, not really new, one film has already come out, but working with this team was extremely fun. Our director, I'll just end it in short. I have had a lot of fun shooting the film, and I feel more than anything, जब आप shoot कर रहे होते हो और तब अगर आपको मज़ा आ रहा है तो काफ़ी है. And thank you everyone involved in the film, to the DOP, to the producers, to all the 3 guys. Thank you so much. Thank you. Please go and watch the film, guys. Thank you. ఎంతసేపు అరుస్తారు, నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణగూడ బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కనబడలే, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్స్, 14 ఏళ్ళ దోస్తానా. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు, హుషార్లో సరిపోయేదని ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది. ఈ సినిమా చేసేటప్పుడు నీ హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని. కానీ చేయించిండు మొత్తానికి. సో ఆగే విన డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. చూద్దురా 22 తారీఖు నాడు చూడు. వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో ఎంబడబడతారు కదా, పైసలి అని, అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న. ఫస్ట్ నేను, నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగాని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందిరా అన్న నేను.
దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరిద్దరు చేస్తున్నారు కదా మన ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే, వీడు 1.5 ఏడాది టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా, దీనికి పోలేము, దీనికి పోలేము, తినలేము, వంగలేము, కూర్చోలేము, నిలబడలేము. 1 ఏడాది. కానీ మేము 1.5 ఏడాది కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్పా. ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా. 1 2 3 అంట, గట్టిగా చెప్పండి ఒకసారి. 1 2 3. చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము, కానీ ఈ బుస్సుని మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు, నేను ఇంక ఇచ్చేస్తాను మైక్, నాకు మాటికి ఇవ్వకండి. ఓకే, నా ప్యాంట్ జారిపోతుంది లోపల. ఏంటిది ఇవ్వండి డైలాగ్. నా డైలాగా? పైసలు చెప్తా నేను డైలాగ్. దర్శి గారు, అంతే. అవును, ఏమనుకోవద్దు, కొంచెం నిజంగానే జలుబు ఇదంతా. ఏంటది మనసులో మైక్ ఉంది. అందరికీ నమస్తే. ఓం భీమ్ బుష్ మార్చి 22 రిలీజ్. టీజర్ నచ్చిందా మీ అందరికీ? ట్రైలర్ ఇంకా బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. దయచేసి మార్చి 22 చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి, కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇది పాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా, ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం. దీనికి సినిమా మొదల నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్లకి నేను, రాహుల్, మా దర్శి, మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు. మీరు 2 గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి. 2 గంటలు పొట్ట చెక్కలేయేలాగా నవ్విస్తాం, డౌట్ లేదు దాంట్లో. టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దాం అని చెప్పి చిన్న చిన్న శాంపిల్స్ కింద అంతా కలిపి అలా చేసాం. సినిమా అంతా కూడా గుప్త నిధుల గురించి అండి. సో మనకి పాత టైంలో మనం చాలాసార్లు విని ఉంటాం వాటి గురించి, వాటి గొప్పతనం, వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట. సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు. ముందుగా మా సునీల్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర తిరిగిపోతుంది. వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు నాకు తెలియదు, కానీ ఆయన పాత్ర ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. మా సునీల్ గారు, ప్రొడ్యూసర్ సునీల్ గారికి, అలాగే టీమ్ యూవీ క్రియేషన్స్ టీమ్ జగదీష్ గారికి, రాహుల్ గారికి, మా వంశన్నకి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు హర్ష, ఈయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మనది ఇంకా టీజరే సరిపోదు, బోర్ కొట్టినట్టు ఉంటుందేమో మీకు. చాలా స్టోరీ చెప్పాలి వాటి గురించి, ఖచ్చితంగా చెప్తా. చాలా ఎంజాయ్ చేసాం, చాలాసార్లు ఎంజాయ్ చేయలేక ఏడిసాం కూడా. ఎందుకంటే ఈ డ్రెస్సులు మాకు యాక్చువల్లీ ప్రతిరోజు మంచి పీక్ సమ్మర్లో ఇది వేసుకుని ఆ పల్లెటూరులో అది తిరుగుతూ పిచ్చెక్కిపోయేది అనమాట. అంటే వన్స్ పొద్దున్న వేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ తీయటమే. చాలా ఇబ్బంది పడ్డాం, కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ క్యారెక్టర్స్ చేయటం వల్ల. ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజ్ తోట గారు,
మా ఎడిటర్ విజయ్ గారు వాళ్ళే నిలబడ్డారండి. షూట్ అప్పుడంతా కూడా మాకు కనీసం కూర్చోవడానికన్నా టైం ఉండేది. చాలా చాలా కొత్త కొత్త లొకేషన్లో, వెరైటీ లొకేషన్లో చేసాం. అన్నిటిలో కూడా రాజ్ తోట గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి చేశారు. మీరు చేసిన దానికి గట్టి ఇంపాక్ట్ ఏముంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వస్తుంది, గ్యారంటీ వస్తుంది. విజయ్ గారు అమేజింగ్. సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చూసుకుంటా, ఎక్కడికక్కడ మంచి చెడ్డలు చెప్తూ చూసుకుంటున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే మా యాక్టర్స్ అందరూ, మా ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమా వచ్చిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ని ఆర్ట్ డైరెక్టర్గా తీసుకోబోతున్నారు. ఇది డ్యామ్ షూర్ జరుగుతుంది. మన ఊళ్ళో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకేసారి ఒకే సినిమా చేస్తాడు. అప్పుడు కూడా అలా ఉంటాడా ఏంటో మరి నాకు తెలీదు. నేను లక్కీ, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను మనోడితో. శిరీష్ నాకు సామజవర్గం నుంచి అలవాటు అయ్యారు, కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా అంటే మేము 15 years బ్యాక్ కూడా మేము ఫ్రెండ్సే. సో వెరీ హ్యాపీ శిరీష్ గురించి కూడా. శిరీష్ చేసిన సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఆయేషా ఖాన్ సినిమా స్టార్ట్ అయ్యే టైం, ఈ సినిమాలో అనుకోకుండా చేసిన వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యే టైంకి నార్మల్గానే ఉన్నవాళ్ళు, అందరి టైం మారిపోయింది. అంటే అందరూ పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. అందరూ మీరు అవ్వలేదు, అంటే కొంచెం మీది దీంతో అవుతారు. సూపర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. సినిమా అయితే March 22 రిలీజ్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇటువంటి కామెడీ, మీరు ఇటువంటి మాటలు, ఇటువంటి పంచ్లు ఇంతకుముందు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూసుంటారు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ బ్యాచ్ వెళ్తే ఎస్పెషల్లీ కుర్రోళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంకా ఎస్పెషల్లీ మన మీమర్స్ బ్యాచ్ అందరికీ కూడా చాలా చాలా అసలు మీ పండగ బేబచ్చమైన మేము కంటెంట్ ఉంది సినిమాలో. చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది. మీ క్రియేటివిటీకి మళ్ళీ కొంచెం పదును పెట్టించాడు మా హర్ష. సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న 3 ఎదవలండి. వీళ్ళు 3 కోతి ఎదవలు అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు. మేము 3 కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించి అని మనం అలా సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది, మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంకా వివరిస్తా. అదే ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతున్నాను కదా, హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట. సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడి నుంచే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు. ఏ లాంగ్వేజ్ల పేరు చెప్పగలరా? ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోతుంది సార్. నేను చెప్తాను సార్. పర్షియన్, మంగోలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, చైనీస్, నేపాలీ, రష్యన్, ఐస్లాండిక్, వెనిజువెలన్, అర్జెంటీనియన్, క్యూబన్, మెక్సికన్, కెనేడియన్. బుష్ గారి మదర్ టంగ్ మర్చిపోయారు. అంటార్క్టికన్. బుష్ గారి మదర్ టంగ్ ఏంటి సార్? ఏ బుష్ గారు? ఈ బుషా, జార్జ్ బుషా? ఏ బుష్ సార్? జార్జ్ బుష్ గారిది, మీ బుష్ గారు. జార్జ్ బుష్ గారు ఈ బుషే ఉంది సార్, ఇంకేం బుష్ లేదు. అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూట్యూబ్లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారా దాని గురించి? అది యాక్చువల్లీ మూవీలో ఒక సీన్ అండి. సో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో. వద్దా లీక్ చేసేసి సరే అంటే ఇప్పుడు యూట్యూబ్లో సరే ఒకప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఒక 5 seconds రాగా స్కిప్ యాడ్ వచ్చేది. ఇప్పుడు 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి. 3 కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషనే చూపిద్దాం ట్రై చేసాం అంతే, ఇంకేం. ఫ్రాంక్గా డిఫరెంట్ కదా అని అటెంప్ట్ చేశానండి అంతే. అంటే రేంజ్లు అవన్నీ నిజంగా ఆలోచించలేదు. వన్స్ మేము టీమ్ అప్ అవుతా, ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా, రాహుల్, దర్శి, మేమందరూ యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు ఇది బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం. నాకు తెలిసి మా అందరి కెరీర్లోని ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి. చేస్తానన్నారా? ఆయన అబ్జెక్షన్ పెట్టారా? అబ్జెక్షన్ ఏం లేదు సార్. అంటే 3 ఫ్రెండ్స్ కలిసి అందరం వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. దాని వెనకాల
పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే, దట్ మళ్ళీ R3 బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి ఫన్ చేద్దామని అంతే. అంటే ఆ సందర్భం మీరు ప్రత్యేకంగా డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది. అక్కడ అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్ అంతా. సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ అది చేయడానికి. సో వీళ్ళ మార్చి 22వ తారీఖు బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. మీకు బిగినింగ్లో చెప్పినటువంటి ఒక బడ్జెట్ కానీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికి మీ సినిమా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సేమ్. ఆర్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ విత్ ద రిజల్ట్? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. టేబుల్ ప్రాఫిట్? yes sir. ఆర్ యూ ఇన్ టేబుల్ ప్రాఫిట్ నో? చెప్పండి. వీఆర్ హ్యాపీ. వీఆర్ హ్యాపీ. వీఆర్ హ్యాపీ. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఓకే, బూమ్ అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్. ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్ని ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే ఓకే. చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? అది రాహుల్ డేట్స్ ఇస్తే చేస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాడిని. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి. లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్సే డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూత్ సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎక్కడో ఉంటారన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి వాళ్ళు. కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నవ్వించడం కంటే గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడం కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిల్మ్ అంతా కూడా. వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ నవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి చాలా ఎగబడి చూస్తారండి సినిమా. ఇది లావిష్ అని కాదండి, యాక్చువల్లీ వీళ్ళు ఒక క్లబ్ మెయింటైన్ చేస్తారనమాట. క్లబ్ అన్నప్పుడు కొంచెం మనం కలర్ఫుల్ లైటింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా బాగా. అలాంటి పాట కూడా ఉందా ఈ సినిమాలో? ఇది ఎప్పుడు సినిమాలో ఉండేలాగా అవుట్డోర్ మంచి ఫారిన్ లొకేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెటైర్ ఉందండి దాని మీద, నా మీద. మీ మీదేనా? సో మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. నేను 24 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇది మన వాళ్ళు కాదని కాలేజ్ మానేశాను నేను. నాకు తెలిసిన సొల్యూషన్ అయితే అదొకటే. సో ఇఫ్ యూ కమ్ టు బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నేను అదే చెప్తా, కాలేజ్ మానేమంటారు. చదువుకుంటుంటే మీరే వచ్చారండి ఆ పాపలను తీసుకొని. ఏ పాపల్ని? వెనకాల పాపల్ని. ఎక్కడికి వచ్చాము? షూట్లో కల్లోక థియేటర్లోకే వస్తాం అంతే, అక్కడ దాకే.